హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. థంబ్నెయిల్ చూసారు కదా, ఎందుకు పెట్టానంటే అలాగా మా పెళ్ళైనాక 1 ఇయర్కి మాకు ఒక బాబు 2018లో మా మ్యారేజ్ అయిందండి. అప్పుడు నా ఏజ్ 18 ఇయర్సే. తర్వాత 2019లో మాకు మా అబ్బాయి మా మోక్షిత్ పుట్టాడు. 2019 ఆగస్టులో పుట్టాడు. వాడి తర్వాత మేము కొన్ని కారణాల వల్ల మేము నెక్స్ట్ ఇప్పుడే వద్దు, పిల్లలు ఇప్పుడే వద్దు అని అనుకున్నాం. మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ని అనుకున్నాం. అయితే మా ఆయన వాళ్ళ నాయనమ్మ తోటికోడలు, అంటే మా ఆయనకి ఏమవుతుందంటే నాయనమ్మ అవుతుంది, నాకు అమ్మమ్మ అవుతుంది. సో వాళ్ళ కొడుకు పెళ్ళి మాకంటే ముందు 1 ఇయర్ ముందు అయిపోయింది. మా పెళ్ళికి వాళ్ళకి ఒక పాప కూడా ఉంది, 3 months బేబీ అనమాట వాళ్ళకి. సో ఆవిడ ఏమంటుందంటే మా అత్తయ్యని కానీ మా అమ్మ వాళ్ళు కనిపించినప్పుడు కానీ లేకపోతే నన్ను కానీ మా ఆయనని కానీ ఏమంటుందంటే, మీతో పాటు పెళ్ళైంది నా కొడుకుకి, వాడికి 3 పిల్లలు, మీరేంటి ఇంకా ఏమనుకుంటున్నారు, ఒకరే చాలనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు కనట్లేదు పిల్లల్ని మీరు, ఏదైనా ప్రాబ్లం ఉందా మీకు, అసలు మీకు తెలుసా ఒంటి బిడ్డ ముఖము చూడొద్దు, అంటే ఒక్కరు బేబీ ఆర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే ఒకరే సంతానం ఉన్న వాళ్ళ ముఖాలు చూడొద్దు, పొద్దున్నే ఎదురు వచ్చినా కూడా బాగోదు, ఏంటి ఎవరి సాల్ వచ్చింది ఏంటి, మీ మేనమామల సాల్ వచ్చిందా, లేకపోతే మా పిన్ని మా బాబాయ్ వాళ్ళకి ఒకడే బాబు అన్నమాట. తర్వాత ఇంకొకటి అబార్షన్ అయింది వాళ్ళకి. సో వాళ్ళ సాల్ ఏమన్నా నీకు వచ్చిందా అని అంటుంది అనమాట. నన్ను అంటుంది, లేదంటే మా అత్త వాళ్ళని కనపడినా ఏంటి నీ కోడలు ఒకరినే కనింది, లిక్కున ఇంకొకడు ఎప్పుడు పోయి ఇంకొకరిని కనదా అని అంటుంది అనమాట. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కనేది నేను, భార్యాభర్తలం మేము, పెంచేది మేము, డబ్బులు మావి, కష్టం మాది, రేపు వాళ్ళకి ఏమి కావాలన్నా ఇచ్చేది మేము, అవునా. ఇది మాకు లేని ప్రాబ్లము వాళ్ళకెందుకో నాకు అర్థం కాదు. ఆవిడ వయసులో పెద్ద ఆవిడ కాబట్టి ఇంకా నేను కూడా నా ముందే అన్నా కూడా పోనీలే పెద్ద ఆవిడ ఏం మాట్లాడతాము అని వదిలేస్తాను. కానీ నాకు గట్టిగా చెప్పాలనిపిస్తుంది, అసలు నీకెందుకు, నువ్వేమైనా పెంచుతావా లేకపోతే నువ్వేమైనా మోస్తావా నా బదులు అనిపిస్తుంది. కానీ ఏం అనలేం కదా, వయసుకు విలువ ఇవ్వాలి అన్నట్టుగా నేను సైలెంట్గా ఉంటాను. ఇంకొకటి ఈ మాట కూడా అంటుందన్నమాట, తను ఒక బిడ్డ తల్లి ఉన్నవాళ్ళు లేకపోతే పిల్లలు లేని వాళ్ళు ఏదైనా చేస్తే అది మంచిది కాదు, మంచి జరగదు అని. కానీ అలా అంటే మా పెళ్ళికి అన్నీ దగ్గరుండి మా పిన్ని చేసింది. మా పిన్నికి ఒకడే బాబు. మరి మాకు మంచి జరిగింది, నాకు మంచి జరిగింది, మా చెల్లికి మంచి జరిగింది, మేము బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, భర్తలతో బాగానే ఉంటున్నాం. మా ఫైనాన్షియల్గా కూడా ముందు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం ఎవ్రీ ఇయర్. ఇంకొకటి మా చిన్నత్తయ్య, అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్య, అంటే నాకు మా చిన్నత్తయ్య, వాళ్ళకి అసలు మొత్తానికి పిల్లలు లేరు. కానీ ఆవిడ కూడా నా పెళ్ళిలో నా పెళ్ళికి మ్యాక్సిమం తను అన్ని కార్యక్రమాలలో తను పాల్గొనింది. మరి నాకు మంచి జరిగిందే, వాళ్ళు ఎదురొచ్చారని వాళ్ళు ఏదో చేశారని నాకు బాగా జరగలేదు, నాకు మంచి జరగలేదు, నా పెళ్ళి ఆగిపోలేదు, నాకు పిల్లలు పుట్టకుండా పోలేదు. ఎందుకు మరి ఇలా అంటారు జనరేషన్. ఆవిడనే కాదు, చాలామంది ఇలాగే మాట్లాడటం వింటూ ఉంటాను. మా అమ్మ కూడా నాకు ఒక్కొక్కసారి చెప్తుంది, అమ్మా ఇలా అనుకుంటారు, ఎందుకు మీరు ఇంకొకరిని కనట్లేదు, ఎందుకు మీరు హాస్పిటల్లో చూపించుకోవట్లేదు అని. నేను మా ఆయన ఏమనుకుంటామంటే, సరేలే దేవుడు ఇవ్వండి, మనం మాత్రం ఏం చేస్తాము. అలానే మేము పిల్లల్ని మొత్తం వద్దనుకోవట్లేదు. మాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, వాడు యూకేజీ ఇప్పుడు. మాకు పిల్లలు అవ్వాలి అని ఉంది, కానీ మేము సెటిల్ అవ్వాలి. పిల్లల్ని ఇప్పుడు ప్రజెంట్ వద్దు అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఎందుకు మేము ఇప్పుడే వద్దనుకుంటున్నామని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనుషులకు ఎలా అనిపిస్తుంది అంటే, అసలు
ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకు ఇలా అంటున్నారు అంటే, మనం ఇప్పుడు కొన్ని ఎలా చేస్తారంటే కూడా, మనం ఏదన్నా ఎదురెళ్తున్నా కూడా, లేదంటే మనం ఏదన్నా అక్కడ ఏదైనా శుభకార్యం ఏమన్నా జరుగుతున్నా కూడా, సరే వెళ్ళి చేద్దాం ఏమన్నా అన్నట్టు వెళ్ళినా, అమ్మ జరుగు. నిజంగా నాకు ఇది జరిగింది తెలుసా. మా చెల్లి పెళ్ళి టైంలో, మా సొంతం అంటే నా చెల్లి పెళ్ళి అయిపోయినాక, మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయినాక ఒకటి చేస్తారు కదా, మా దాంట్లో అయితే పూల పండ్లు కూడా కాదు, ఇంక మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ టైంలో ఇప్పుడు బెడ్ది నాలుగు మూలలు అవి పెడతారు కదా, వాటి తాంబూలం అవి పెట్టేటప్పుడు మా అమ్మమ్మ అంటే మా నాన్న వాళ్ళ మేనత్త ఏమనిందంటే, నలుగురిని రమ్మనింది. 5 ముత్తైదులు రండమ్మ, మంచిది పెద్దరు రండి అని అనింది. అండ్ నేను కూడా వెళ్ళిన, నా చెల్లె కదా నేను వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్ళిన. ఎందుకో నేను పెడుతుంటే ఆపేసింది. ఆపి, నువ్వు వద్దులే చంద్రిక, నువ్వు చిన్నపిల్లవి కదా అని అనింది. చిన్నదానివే కదా, వద్దులే, ఇంకెవరైనా ఉంటారులే, ఎవరైనా వచ్చి పెడతారులే, లేకపోతే పెట్టిన వాళ్ళే ఇంకొకసారి పెడతారులే, నువ్వు జరగమ్మా అని. నాకు అది అర్థం కాల ఆ టైంలో, అదేంటి అని నాకు క్లిక్ అవ్వాల సడన్. తర్వాత ఎవరో మాట్లాడుకుంటుంటే ఆ మాటల సందర్భంగా నాకు తెలిసింది, ఇలా అని. కానీ ఈ కాలంలో కూడా మనం ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాం, జనరేషన్స్ మారిపోతున్నాయి, డొక్కు టీవీలు పోయి స్మార్ట్ టీవీలు వచ్చేస్తాయి, ఎప్పుడో పాత పెంకుటిల్లులు పోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి, ఏమంటాము చుడీదార్లు, చీరలు, లంగా ఓణీలు పోయి జీన్స్లు వచ్చేస్తున్నాయి, అన్నీ మారిపోతున్నారు. చిన్న ఫోన్లు, నోకియా ఫోన్ల నుండి స్మార్ట్ ఫోన్స్, 5G ఫోన్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఎందుకు ఇట్లాంటి మనుషులు ఇంకా అప్డేట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. పిల్లల్ని కనడము అనేది అది ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్నది కదా, వాళ్ళ పర్సనల్ మ్యాటర్ కదా అది. ఇంకొకరు ఎందుకు దాన్ని ఓన్ చేసుకుంటారు, ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది. సరే మాకేమన్నా ఏజ్ అయిపోతే పిల్లలు పుట్టరా అని అంటే, ఐఎమ్ జస్ట్ 26, 27 అంతే. 26 2018లో మ్యారేజ్ అయింది. ఆ టైంలో నాకు 18 years మాత్రమే. ఇప్పుడు నా ఏజ్ 2026లో నా ఏజ్ ఎంత, 26. ఇంకా 27 రాలా, నీకు ఇంకా టైం ఉంది కదా. కానీ ఎందుకలా మాట్లాడతారు అనిపిస్తుంది. సరేలే, కొన్నిసార్లు నేనే సర్ది చెప్పుకుంటాను, సరేలే వాళ్ళు అలాగే ఉంటారులే, వాళ్ళు అలాగే మాట్లాడతారులే అనుకుంటాను. కానీ ఇంకొక విషయం చెప్పాలా, ఆ ఇద్దరిలో ఒక ఆవిడ ప్రజెంట్ ఏం ఫేస్ చేస్తుందంటే, వాళ్ళ పాపకి లైక్ వాళ్ళ మనమరాలకి కూడా తను చదువుకుంది, వాళ్ళు పెళ్ళయింది. మరి పెళ్ళైన వెంటనే మరి ప్రెగ్నెన్సీ ఎందుకు అందుకోలేదు, వాళ్ళని క్వశ్చన్ చేయరు. మా అమ్మాయి చదువుకుంటుంది, మా మనవరాలు చదువుకుంటుంది, ఉద్యోగం చేయాలి, అదే మనల్ని అయితే దెబ్బ పొడుస్తారనమాట. ఇట్లాంటి మాటలు అన్నీ అనేస్తారు, ఎందుకంటే మనం చులకనగా దొరుకుతాం కదా. కానీ ఎవరిని అలా అనకూడదండి, మనకు అనవసరం అసలు ఆ మాట కానీ కొన్నిసార్లు ఇవి ఆలోచించుకుంటూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఏదైతే ఏమైందిలే కానీ ఈ మాటలన్నీ చెప్తూ మీకు నా అంట్లు అయిపోయాయి, అంట్లన్నీ కడిగేస్తాను ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మళ్ళీ స్కూల్కి హడావిడిగా వెళ్ళాలి కాబట్టి ఇంకా నైటే క్లీన్ చేసేసుకుంటాను. మ్యాక్సిమము కిచెన్ మొత్తము షింక్ మొత్తం నైటే క్లీన్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం ఎప్పుడైనా బాగలేదు అనని సరేలే పని పక్కన పెట్టామనుకోండి, ఇంకా అది పక్కనే ఉండిద్ది, అది డబల్ అయిపోయేదాకా అట్లనే ఉండిద్ది. వెంటనే చేసేసుకున్నాను అనుకోండి, ఆ పని అక్కడితో అయిపోతుంది. కిచెన్ అంట్లన్నీ అయిపోయాయి, ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనుకోండి, రేపు మార్నింగ్ లేచి చక్కన వంట స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది అన్నమాట, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఏదైతే ఏముంది లేండి, నా పని అయిపోయింది. మీతో ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నా పని అంతా అయిపోయింది. నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.